మగవాడిని ఒక కొడుకుగానో, ఒక తండ్రిగానో, ఒక మామగారుగానో, లేదు అంటే ఒక అల్లుడుగానో, ఇలా అంటే మగవాడికి కూడా కొన్ని పాత్రలు ఉంటాయి. ఆ పాత్రల్లో తన బాధ్యతను నిర్వర్తిస్తూ తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో భాగంగా తన కష్టం తను పడుతున్నాడు అనేది గుర్తించడంలో సమాజం ఫెయిల్ అయింది. కేవలం స్త్రీ కోణంలో మాత్రమే చూడడం వల్ల, స్త్రీ కన్నీరు మాత్రమే చూడడం వల్ల, మగవాడి కన్నీరు కనబడకపోవడం వల్ల పూర్తిగా మగవాడి రోల్ అనేది సమాజంలో లేకుండా పోయింది. ఆ పాత్రకి ప్రాధాన్యం లేకుండా పోయింది. ఆ మధ్య తనికెళ్ళ భరణి గారు అంటారు, నాన్న పరిస్థితి చెబుతూ ఆయన చాలా భావోద్వేగంగా మాట్లాడే కొన్ని పదాలు నిజంగా నాన్న ప్రాధాన్యతను తెలియజేస్తాయి. నాన్న ఎందుకు అంత సర్దుకుపోతాడు, నాన్న పేరు ఎందుకు పెద్దగా వినబడదు, నాన్నకు బట్టలు ఎందుకు ఉండవు, నాన్న ఎందుకు మాతో పాటు అన్నీ ఎంజాయ్ చేయలేడు అని నాన్న గురించి చెప్పారు చూడండి. నిజానికి ఇలాంటి వాయిస్లు ఈ రోజు రావాల్సిన అవసరం ఉంది. లేదంటే మగవాడిని కాపాడుకునేలాంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఈరోజు ఒక అమ్మగానో, ఒక అత్తగారిలాగానో, ఒక కూతురుగానో, బిడ్డగానో అన్ని రకాలుగా స్త్రీని ఎలా అయితే చూపిస్తూ వచ్చామో అంతకంటే ఎక్కువగా ఇన్నేళ్ల పాటు సరే ఒక జనరేషన్ అంతా మారి ఇప్పుడు మహిళలు పూర్తి స్థాయిలో ఉద్యోగాల్లోకి వచ్చారు. కానీ ఒకప్పుడు మొత్తం పూర్తిగా మగవాడి రెక్కల కష్టం మీదే కుటుంబాలు నడిచేవి. మగవాడి తెలివితేటల మీద మాత్రమే కుటుంబంలో అందరూ అన్నం తినేవాళ్ళు.